ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నేను మన్మథ్ రాజా. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, విలేజ్ జర్నీలో కొమరడ విలేజ్ వద్ద జీడి తోటలో దావత్ అయితే చేసుకున్నాం. ఫ్రెండ్స్ అందరం కలిపి ఆ చికెన్ అండ్ బిర్యానీ కూడా వండుకున్నాం. అక్కడ ఉండే ఎక్స్పెరిమెంట్స్ కానీ అక్కడ ఉండే వంటకాన్ని వాతావరణాన్ని చూపిద్దామని వచ్చా. ఇక వీడియోలోకి వెళ్దాం. విలేజ్ జర్నీలో మై విలేజ్ కొమరడ తోట వద్ద దావత్ చేసుకోవడం జరిగింది. సో మీరైతే ఈ వీడియో చూడొచ్చు. ఈ దావత్ వచ్చేసి మన కొమరడ మండలంలో కొమరడ ఊరు వద్ద ఒక తోటలో ఫ్రెండ్స్ అందరం కలిపి చికెన్ అండ్ బిర్యానీ వండుకోవటం జరిగింది. ఈ వంటకాన్ని, ఈ విలేజ్లో జరిగే వంటకాన్ని అయితే మీరు చూడొచ్చు. రండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ వీడియో చివరిదాకా చూడండి. హాయ్ గైస్ అందరికీ. ఇదిగోండి, మేమైతే ఈ తోట వద్ద వంట వండుకుంటున్నాం. చూస్తున్నారా మా ఫ్రెండ్స్ అందరూ 3 రాళ్ళను తెచ్చి పొయ్యిలాగా చేయడం అయితే జరిగింది. అదిగోండి ఆ పొయ్యి పైన వంట పాత్ర, పొయ్యి లోపల కర్రలు అయితే పెడతా ఉన్నారు. చూసారా? అదిగోండి మొత్తానికి అక్కడ వంటకం అయితే తయారవుతుంది, మనం చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడ ఉండేటువంటి మా బ్యాచ్ మొత్తం మీరు చూడొచ్చు. ముందుగా అయితే బిర్యానీ అయితే చేస్తూ ఉన్నాం. అదిగోండి ఆ బిర్యానీ సంబంధించిన సామాగ్రి కలుపుతూ ఉన్నాం. బాగా వేగాలి, వేగినంత వరకు కలుపుతారు. అదిగోండి మీరు చూడవచ్చు ఆ చుట్టుపక్కల ఉండే తోటని. అదిగోండి ఆ చెట్టు కింద అయితే తారబులు లాంటిది వేసాం. ఉల్లిపాయలు అయితే తరగడం అయింది, అందుకు కూర్చున్నారు చూడొచ్చు. అదిగోండి గౌతమ్ ఫోటోలు అయితే తీస్తున్నాడు. అదిగోండి మా వంట పాత్ర, అది వంట అవుతూ ఉంది చూడొచ్చు. బిర్యానీకే కదా, బిర్యానీకే. బిర్యానీ తగ్గట్టు పోయి సరిపోయి ఒక 5 పోలు కోచాలి. అన్ని జీరా పౌడర్ ఇవన్నీ ఒకటే మిక్స్ కదా. సిమ్ములు ఉల్లిపాయలు మాడిపోతున్నారా? ఇంతటి పచ్చని తోటలో మనం బిర్యానీ వంటకం చాలా బాగుంది కదండి. ఇదిగోండి జీడి తోటలో చూడొచ్చు ఎంత బాగుందో. ఆ పైన మనం చూస్తే వేప చెట్టు. అదిగోండి ఆ చెట్టు కింద అయితే మేము అక్కడ ఒక స్పీకర్ ఉంది చూసారా? ఇదిగోండి అక్కడ ఉంటూ ఆ సైడ్న వంటకం పెట్టాం. చాలా బాగుంది కదండి. ఇక్కడ నా గ్రూప్ అందరూ కూడా ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేస్తూ ఉన్నారు, మీరైతే చూడొచ్చు. విలేజ్ ఇల్లు అంటే ఈ తోట వద్ద అయితే వంటకం అయితే చూడొచ్చు. అదిగోండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదండి. ఇది ఇక్కడ చూస్తున్నారా, వీళ్ళు మా దోస్తులండి. అదిగోండి అదిగోండి బిర్యానీ రైస్ అయితే వేస్తూ ఉన్నారు, మీరు చూడొచ్చు. అదిగోండి ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే ఒకరికొకరు సహకరించుకుంటూ బిర్యానీ రైస్ని అయితే కలపటం అయితే చూడొచ్చు. అదిగోండి ఆ చిన్న పాత్రలో ఉండే మొత్తం రైస్ని పవన్ అయితే తీసి అందులో వేస్తూ ఉన్నాడు చూడొచ్చు. అదిగోండి ఇక ఈ వంటకాన్ని చూడొచ్చు. అలాగ బిర్యానీ రైస్ వేసాక చూడండి కలర్ ఎలా కనిపిస్తుందో. అదిగోండి బిర్యానీ రైస్ని వేయడం జరిగింది చూసారా? ఇటుపక్క టమాటా తరిగిన ముక్కలు, అదిగోండి పచ్చిమిర్చి, వంటకు సంబంధించిన సామాగ్రిలు. అదిగోండి అటుపై చూడొచ్చు. అదిగోండి తరిగిన ఉల్లిపాయ ముక్కలు. పేపర్ ప్లేట్లు చాలా అనేసరికి నారాయణ నేనైతే బండి వద్ద బయలుదేరి వెళ్తూ ఉన్నాము. మీరు ఎక్కడైతే రూట్ అయితే చూడొచ్చు. అదిగోండి ఈ ముందుకు చూస్తే అదిగోండి మెయిన్ రోడ్డు చూసారా? ఆ పైగా ఆ తర్వాత మేమైతే అవి వెంటనే తేవటం అయితే జరిగింది. ఇదిగోండి మళ్ళీ వెళ్తూ ఉన్నాం చూసారా? ఇదిగోండి ఇక్కడ ఉండే త్రావునైతే మీరు చూడొచ్చు. ఇటుపక్క ఉండే జీడి తోటను చూడొచ్చు. అదిగోండి ఈ రూట్ చూసారా? చాలా బాగుంది కదండి. అలానే ఆ ముందుకెళ్ళి కింద దిగితే సరిపోద్ది. అదిగోండి ఇక్కడ ఉండే జీడి తోట పక్కన మా ఫ్రెండ్స్ అయితే బొల్లు ఆపారు. అదిగోండి అక్కడ మేము బండి పెట్టి మేము చేస్తున్న దావత్ ప్లేస్కి అయితే వెళ్తూ ఉన్నాం. అదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ ఉండే లొకేషన్ అయితే మీరు చుట్టూ చూడొచ్చు ఆ ప్రాంతాన్ని. అదిగోండి ఇక మేము ఆ గట్టంట అయితే వెళ్తాము. అదిగోండి ఫ్రెండ్స్, అదిగోండి మా దావత్ ప్లేస్కి అయితే వచ్చేసాం చూడొచ్చు. ఇదిగోండి మా గ్యాంగు.
ఎలా ఉందో మొత్తానికి గ్రూప్ అందరూ వచ్చి సహకరించుకుంటూ చాలా బాగా చేసి మెదగొండి బిర్యానీ ఎంత బాగా దిగిందో చూడొచ్చండి. ఇక్కడ ఉండే ప్రాంతాన్ని అయితే మీరు చూడొచ్చు. విలేజ్లో ఉండే తోట పక్కన అయితే మేము చేస్తున్న వంటకాన్ని అయితే చూడొచ్చండి. చాలా బాగుంటుంది. అదిగోండి ఇప్పుడైతే చికెన్ కర్రీ వంటకం కోసం చికెన్ పీసులు అయితే కట్ చేస్తూ ఉన్నాడు, చూడొచ్చు. అదిగోండి చిన్న చిన్న ముక్కలుగా చేసి పేపర్ ప్లేట్లు అయితే పెట్టడం జరుగుతుంది. అదిగోండి ఇక్కడ చూడొచ్చు. అలానే కట్ చేస్తూ అక్కడైతే మనకి టమాటా ముక్కలు తరిగినవి అయితే ఉన్నాయి, చూసారా. పచ్చిమిర్చి ఇవన్నీ కూడా సామాగ్రితో పాటు రెడీగా ఉన్నాయి. మాత్రం బాగా మోత పెట్టరు మోత పెట్టరు. ఇక్కడ చికెన్ ముక్కలతో పాటు జీడిపెక్కలు అయితే వేయటం జరిగింది. అదిగోండి ఇప్పుడు వాటిని అయితే కలుపుతూ ఉన్నారు, చూడొచ్చు. చికెన్ కర్రీలో జీడిపెక్కలు వేసి వండితే ఆ కర్రీ సూపర్ అబ్బా, చాలా బాగుంటుందండి. అదిగో చికెన్ కర్రీ వంటకంలో అయితే మసాలాలు అయితే కలుపుతూ ఉన్నారు, చూడొచ్చు. అదిగోండి మొత్తానికి తగిన మోతాదులో మసాలాలు అయితే వేస్తూ ఉన్నారు. అదండి చికెన్ కర్రీ కలుపుతూ ఉన్నారు. చికెన్ కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. అదిగోండి చూడొచ్చు. ఇంకా సేపట్లో తయారవుద్ది. అదిగోండి చాలు. పసుపు
ఇక్కడ చూడొచ్చు, అదిగోండి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయినది. అదిగోండి చికెన్ కర్రీ చూడొచ్చు, చాలా బాగుంది కదండి. అలానే మా బిర్యానీ వంటకం కూడా తయారైనది. ఇక మేమైతే టేస్ట్ చేసాం. అదిగోండి మా ఫ్రెండ్స్ అందరం కూడా దావత్ చేసినాం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.